గోదావరికని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని అవగాహన ర్యాలీ చేపట్టారు. మెడికల్ కళాశాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందుతో పాటు మెడికల్ కళాశాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు, డాక్టర్ అరుణ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు అందించే పోషక విలువలు, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో వాటి పాత్రను వివరించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం, మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని, ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు ఇస్తే తల్లికి బిడ్డకి ఒక బాండింగ్ డెవలప్ అవుతుంది. ఆ బాండింగ్ వల్ల హెల్త్ అంటే బ్రెయిన్ మెచ్యురేషను, ఇంకా చాలా అంటే యాక్చువల్గా బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా దాని ఎఫెక్ట్ ఉంది. దాని ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఎలర్జీ, నాన్ కమ్యూనికేట్ డిసీజెస్, క్యాన్సర్స్, ఇంకా చాలా రీసెర్చ్ ఇంకా చెప్తుంది. చాలా అందుకే అమృతం అంటారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ వారం రోజులు మేము సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ మా హాస్పిటల్లో స్పెషల్గా గొప్పతనం ఏంటంటే ప్రతి చైల్డ్కి తల్లిపాలు దొరుకుతుంది. అంటే మా డాక్టర్లు, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అండ్ గైనిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఇమీడియట్గా డెలివరీ అయిన వెంటనే బిడ్డకి తల్లి రొమ్ము పట్టించి ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఒక స్టాంప్ కూడా వేసి పేషెంట్స్ పైన మా నర్సులు బేబీ మదర్ని షిఫ్ట్ చేస్తున్నారు బయట. తర్వాత పోస్ట్ నైట్ అంటే డెలివరీ 3-4 రోజులు మా దగ్గర ఉంటారు. టీకాలతో పాటు తల్లిపాలు కూడా దొరుకుతుందా లేదా, దొరకకపోతే ప్రాక్టికల్కి హెల్ప్ చేసి చూపించడం, కౌన్సిలింగ్ చేసి తల్లుల్ని అంటే కాన్ఫిడెన్స్ పెంచడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్. ఆగస్ట్ 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది మనం జరుపుకుంటాము. ఇది చాలా అవసరం. సో అన్ని ఇన్స్టిట్యూట్లో అవేర్నెస్తో పాటు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా మాకు తోచిన విధంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బ్రెస్ట్ మిల్క్ అనేది పిల్లలకి బ్రెస్ట్ మదర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి మదర్కి ఎమోషనల్ కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ బ్రెస్ట్ ఫీడింగ్లో ఇనీషియల్గా వచ్చే IgA యాంటీబాడీస్, కొలెస్ట్రాల్ మిల్క్ ద్వారా బేబీ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. బ్రెయిన్ ఎదుగుదల చాలా బాగా పెరుగుతుంది. సో ఆ మదర్కి కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా మిగిలిన టైప్ ఆఫ్ క్యాన్సర్స్ నుండి కూడా ప్రివెంట్ చేయడానికి చాలా స్కోప్ అండ్ సోర్స్ ఉంటుంది. సో మనం దీన్ని ప్రమోట్ చేయాలి. చాలా ఉమెన్ దే యూస్ టు డూ వర్క్ ప్లేసెస్లో కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం, ఫ్యామిలీ కూడా దానికి సపోర్టింగ్గా ఉండాలి. లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయగలగాలి. దీనివల్ల బేబీ డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, బేబీకి మదర్కి ఇంకా ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అవుతుంది. సో ఇనిషియల్ వితిన్ ½ అన్ అవర్, ఆ బేబీ పుట్టిన ½ అన్ అవర్ నుండి 6 months వరకు మనం ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అన్నట్టు, లైక్ తేనె ఇంకా వాటర్ అట్లాంటివి తాగిపోవడం, పుట్టిన పిల్లలకి వెంటనే తేనె తాగిస్తే ఆ పిల్లలు బాగా జీనియస్ అవుతారు, ఎదుగుతారు. కానీ అట్లాంటివి మనం ఎంకరేజ్ చేయొద్దు. ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, దాట్ మీన్స్ ఓన్లీ తల్లిపాలే మనం 6 నెలల వరకు ఇవ్వచ్చు. ఆ తర్వాత 6 నెలల తర్వాత నుండి 2 సంవత్సరాల వరకు మనం కాంప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వచ్చు. అంటే బ్రెస్ట్తో పాటు మనం ఇట్లా ఉగ్గు అట్లాంటివి పెడతాం కదా, అలాంటివి ఇవ్వచ్చు. సో మనందరం మనకు తోచిన విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని సక్సెస్ఫుల్ చేయాలని మనసు